ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, hello and welcome to Popcorn, the daily hot and happening of Telugu cinema. Popcorn. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జేఎన్సీ పరాంజీ డైరెక్షన్లో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మాతగా నిర్మిస్తున్న న్యూ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్లో సోమవారం తాజ్ కృష్ణాలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. నా 37 సంవత్సరాల నా వయసులో నేను మర్చిపోలేని రోజు ఈరోజు. 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కళ్యాణ్ బాబు గారితో సినిమా తీయాలని ఈ రోజుకు మెటీరియల్ అవటం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్పై ఫస్ట్ ఫిల్మ్ ఇదే. అందుకే నేను నిర్మించిన ఆంజనేయులు 2వ చిత్రంగా చేయటం, మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మేము అడగంగానే అంగీకరించి ఎంతో బిజీగా ఉండి కూడా మీకు మంచి కథా డైలాగ్స్ ఇస్తానన్న త్రివిక్రమ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఇష్టమైన డైరెక్టర్ మా జయంత్ గారు. ఆయన తీసిన ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ నరసింహ, శంకర్ దాదా, ఎంబీబీఎస్, వాటన్నిటినీ మించి పవన్ కళ్యాణ్తో పెద్ద హిట్ ఇవ్వబోతున్న మా జయంత్ గారు నేను అడగంగానే గణేష్ ఈ సినిమా చేస్తాను అని చెప్పారు. చాలా సంతోషం. కళ్యాణ్ బాబు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పు చేయలేదు గణేష్ సినిమా ఇచ్చి అనే విధంగానే ఈ సినిమా రూపొందిస్తాం. కళ్యాణ్ బాబు గారి కెరీర్లో కాస్ట్లెట్ సినిమా ఇది. ఈ సినిమాకి బడ్జెట్ లిమిట్ లేదు. కళ్యాణ్ బాబు కెరీర్లో పెద్ద హిట్ సినిమా రాబోతుంది. ఇది 100%గా కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట ఇది. ఈ చిత్రం నిర్మిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇద్దరం కలిసి ఒక సినిమా ప్లాన్ చేసాం, కళ్యాణ్ బాబు నేను. కథ కూడా రెడీ చేసి, బట్ లాస్ట్ మినిట్లో అది చిన్న మిస్ అయింది. బావగారు వచ్చింది ఆ ప్లేస్లో. సో ఈ 12 years వెయిట్ చేశాను దీనికోసం. ఫైనలీ ఇట్స్ కమింగ్ ఇన్ టు షేప్. కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి, మీరందరూ యూ సీన్ హిమ్ యాజ్ ఇది హైలీ స్క్రీన్ మీద హైలీ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్గా, వెరీ ఎమోషనల్ ఆర్టిస్ట్గా, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్లో చూశారు మీరు ఇంతవరకు. బట్ నాకు కళ్యాణ్ బాబు ఐ సీ హిమ్ యాజ్ అ వెరీ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ అండి. దట్ ఈస్ వాట్ యూ విల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, ఇట్ విల్ బీ బెటర్ దెన్ వాట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. గణేష్ గురించి ఏం చెప్పాలి, ఈజ్ అ ఫ్రెండ్, ఈజ్ అ బ్రదర్ అండ్ నౌ అ ప్రొడ్యూసర్. సో ఇప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ అనేసరికి గణేష్ గారు అని పిలవాలి. సో బట్ ఐ నో వాట్ హీస్ కేపబుల్ ఆఫ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు డూ అ ఫిల్మ్ విత్ గణేష్. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ అండ్ యాక్ట్రెస్ స్మితా స్థాపించిన మ్యాడ్ డాన్స్ స్కూల్ ఓపెనింగ్ ఫంక్షన్ ఎంతో మంది సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. ఎంఏడి అనేది ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉండుంటారు.
ఒక మ్యూజిక్ ఆర్ట్స్ అండ్ డాన్స్ పాఠశాల, యాజ్ ఇట్ సేస్ ఇన్ ద లోగో అండ్ you've seen, బట్ MADA ఎందుకు పెట్టుండొచ్చు అని ఒక ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ అ వెరీ ఫంకీ నేమ్ ఫర్ అ ప్రొఫెషనల్ స్కూల్ లైక్ దిస్. బట్ ఇటువంటి ప్యాషన్ ఉన్నప్పుడు మ్యాడ్నెస్తో పనిచేస్తే తప్ప, ఒక మ్యాడ్ ప్యాషన్తో వర్క్ చేస్తే తప్ప మన గోల్స్ ఎప్పటికీ రీచ్ అవ్వలేము. సో ఐ వుడ్ సే మ్యాడ్ అబౌట్ మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ డాన్స్. So that was where the name came from. So I think this will help us and make the job easy for us to make great human beings out of the students that come out of MAD. తెలుగులో పాప్ ఆల్బమ్స్ చేస్తే సక్సెస్ అవ్వవు అనే నమ్మకాన్ని ఛేదించిన ఒకే ఒక వ్యక్తి స్మిత. కంగ్రాట్స్ స్మిత. ఎందుకంటే స్మితకున్న పట్టుదల నేను ఎవరిలోనూ చూడలేదండి. అదే పట్టుదలతో ఈ చక్కటి ఈ పాఠశాలని ప్రారంభించాలని తను సంకల్పించి నాతో చెప్పింది చాలా రోజుల క్రితం. తన కళ నిజమైంది. తను చేసిన పాప్ ఆల్బమ్లాగే ఈ పాఠశాల కూడా హ్యూజ్ సక్సెస్ అయ్యి చాలామందికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ స్మిత. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కొంచెం తిక్కు ఉంటుంది, సో మ్యాడ్ అని అందుకునే పెట్టుంటారు. అండ్ స్మిత ఏది చేసినా ఇప్పటి వరకు తను ఏది చేపట్టినా చాలా చాలా ప్యాషన్తో అది సాధించే వరకు వదలదు, నాకు తెలుసు. అండ్ ఇట్స్ వండర్ఫుల్ స్మిత, and I wish you all the best and all the success. First of all, thank you Smita for setting up something like this in Hyderabad. Definitely chaala pedda success avutadi. There's a lot of talent, hidden talent Hyderabad lo, Andhra Pradesh lo chaala hidden talent undi, and if she's going to extract it and bring it out, it's awesome. I'm sure next week nene vachi I'm going to enroll over here. Naake chaala helpful ga untadi. So I'd like to wish everyone here all the best. It's a great opportunity for us to be a part of this fraternity and teach Bollywood, which is so commercial and well received. And she's given us an opportunity to do that over here and kind of resource talent, search talent, and treat them as mad as it could get, and try and develop some kind of an association. And I hope we manage to do that. It's a great opportunity for me. So thank you very much, Smita, and all the best. Actually, personally చెప్పాలంటే మా అమ్మాయి 6 years old. చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడు డాన్స్ నేర్చుకుంటాను అని అడుగుతుంది. సో పర్సనల్ ఫ్రంట్లో చెప్పాలంటే అది. బట్ టు గెట్ ఆల్ ద ఆర్ట్స్ అండర్ వన్ రూఫ్ విత్ ప్రొఫెషనల్ కోచింగ్ ఈజ్ సంథింగ్ వీ రియల్లీ నీడ్. And congratulations to Smita for starting this, and I'm eagerly looking forward for this. Let's take a short break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. అల్లు అర్జున్ గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ వరుడు. ఈ మూవీ ఈ రోజు ఆల్ ఓవర్ వరల్డ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో ఈ మూవీ పై థియేటర్ కవరేజ్ మీకోసం. See and enjoy. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి.
స్వభావం ప్రేమే సెన్సేషనల్ మూవీ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ గా ఆడుతున్న సందర్భంగా ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మెట్ విత్ ద మీడియా అండ్ షేర్ దర్ హ్యాపీనెస్. సో టేక్ ఎ లుక్. క్లాష్ ఆఫ్ టైటాన్స్ నిన్న ప్రపంచం అంతా రిలీజ్ అయింది. రత్నా సెల్యులాయిడ్ వాళ్ళ ద్వారా మేము రాయలసీమకు చేసాం, అంటే సీడెడ్కి. నిన్న భారీ ఓపెనింగ్స్ తోటి సినిమా చాలా ఎట్లా అంటే అది ఒక ఫ్లోటింగ్గా వచ్చే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రీసెంట్గా వచ్చినటువంటి అవతార్ కానీ 2012 కానీ వాటి ఘన విజయం తర్వాత వచ్చినటువంటి చిత్రం మా రత్నా సెల్యులాయిడ్ సమర్పణలో మల్టీ డైమెన్షన్స్ సంయుక్తంగా నిర్మించిన క్లాష్ ఆఫ్ ద టైటన్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో 150 ప్రింట్లతో రిలీజ్ అయ్యి అద్భుతమైన ఓపెనింగ్స్తో తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గకుండా పెద్ద సినిమా తెలుగు సినిమాతో ఈక్వల్గా 150 ప్రింట్తో రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో హౌస్ఫుల్గా ప్రదర్శించబడతాం మాకు చాలా గర్వకారణంగా. మా దగ్గర మాతో పాటు ఈ వ్యాపారంలో పాలు పంచుకొని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ ఈ చిత్రం చాలా భారీ ఎత్తున తీసిన ఎక్స్పెక్టేషన్ తీసిన సినిమా. ప్రపంచంలో నిన్న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్గా కొట్టిన చిత్రం ఇది. మీ చిత్రాన్ని కృష్ణా జిల్లాకి మల్టీ డైమెన్షన్ కంపెనీ వారు, రత్నా సెల్యులాయిడ్ కంపెనీ వారు మా సంస్థ ద్వారా రిలీజ్ చేశారు. పెద్ద విజయవంతం కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. కనీసం తెలుసుకోవాలనుకున్నావా? దేవతలకి క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ వార్నర్ బ్రదర్స్ వారి క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ అనే సినిమాని నిన్న అంటే April 2న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసి ఉన్నాము. వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాని ఆంధ్ర రాష్ట్రంలో మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా మా రత్నా సెల్యులాయిడ్స్ సమర్పణలో ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 లాంగ్వేజుల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజుల్లో దాదాపు ఒక 175 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా చాలా అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ తోటి హౌస్ఫుల్స్ తోటి స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో 2012 కానీ లేకపోతే అవతార్ కానీ వచ్చిన తర్వాత అంత హైప్తో వచ్చిన సినిమా ఇది. జనరల్గా సినిమాకి హైప్ వచ్చినప్పుడు సినిమా చూసేసరికి డిసప్పాయింట్ అవుతాం. బట్ ఈ పర్టికులర్ సినిమా చూసినాక ఎంత హైప్ ఉందో సినిమా కూడా అంతా ఉంది. ఈ 3D ఎఫెక్ట్లో చూసినప్పుడు ఇంకా బాగుంది సినిమా. క్రాకర్ని విడుదల చేయండి. Let's take another quick break in our local TV's Popcorn.
వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. న్యూ ఫేసెస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ డైరెక్షన్ లో లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించిన మూవీ స్నేహ గీతం. ఈ మూవీ ఆడియో CD రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ సినిమాక్స్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే సంతోషమే మరి నిండే నవలోకమే పిలిచిందే. Music director Sunil Kashyap Andi. So and director Sridhar Reddy. So once again I want to congratulate both of them for making this music such a big hit. And now this MP3 version, Danto is combined some 10 other beautiful movie music Andi, and it's really worth every penny, you know, for the music lovers. And I really want to congratulate Sridhar Reddy. He is also the promoter of Madhura Audio, director of this movie. ఇలా ఇన్నోవేటివ్గా ఒక కొత్త కాన్సెప్ట్తో ఇలా ఆడియో మళ్ళీ రీలాంచ్ చేసి ఈ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ అన్ని కలిపేసి మన ముందుకు తీసుకొచ్చినందుకు ఐ వాంట్ థ్యాంక్ దెమ్. Sneha Geetam, I really like the caption, future is ours, and we watched the songs and I really enjoyed it, and I've listened to the audio before also, and all the best to the music director and the lyricists. And కొత్తోళ్ళు 2 years నుంచి చేస్తున్నారు అన్న వెంటనే నాకు ఒకసారి దేవదాస్ గుర్తొచ్చిందండి. I actually started Devdas when I was 15 years old, and 17 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది. So guys, I'm sure it's worth it. And I would like to wish all the casting crew all the best, and I'm sure it'll rock. I honestly, sincerely wish the film a great success. I wish Sridhar Reddy all the best, and the music director has done a good job. The songs are really interesting, and I had no idea how the songs would be before I saw them, but I really like them, and they're generating interest, and I'm sure the movie rocks. Wish you all the best. Wish the entire unit, the artists, all the best, boys. Sneha Geetam. This is a relaunch of audio in the form of MP3. Songs అన్నీ ఆంధ్రదేశం అంతా వినే ఉంటుంది. ఎక్సలెంట్ సాంగ్స్. అండ్ యాజ్ ఎ సెన్సార్ బోర్డ్ మెంబర్గా నాకు తెలుసు యూ సర్టిఫికేట్ రావడం అంటే ఎంతో కష్టం. ఇప్పుడే శ్రీధర్ గారు చెప్పారు క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిందని, ఒక కట్టు లేకుండా. సో దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎంత ప్యాషనేట్గా మూవీ చేశారు అనేది. First of all, I should thank Lagadapati Sridhar garu for giving me this opportunity to write lyrics in the movie. And అలాగే వెన్ను తట్టి ప్రతి సిచ్యువేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి పాటలు రాబట్టుకున్న మధుర శ్రీధర్ గారికి కూడా మై థ్యాంక్స్. ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ నేను రాశాను, అది రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుంది. సో నేను అది మీకు పాడినిపిస్తాను. వసంతమేది వరించి రాదు, అదే రవిజయం తీరే, వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే, రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా, వేకువ జాడను వెతికే మెరుపైరా, వసంతమేది వరించి రాదు, అదే రవిజయం తీరే, వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే. అందరికీ స్నేహ గీతం అనేది ఒక సినిమా టైటిల్ అండి. నాకు అది నా జర్నీ అండి. 2 years చిన్నప్పుడు నాకు సినిమా అంటే చాలా పిచ్చి. ట్రై చేసి ఏంట్రా ఇప్పుడు అప్పుడే రావట్లేదని ఈ టైంకి కరెక్ట్గా 1 monthలో మేబీ ఒక 1 year ఫ్రాన్స్ సర్వీస్ వచ్చేస్తే అయిపోద్దని ఈ మూమెంట్కి నాకు ఈ పేరు అనిపించిందండి. అది థ్యాంక్స్ టు మధుర శ్రీధర్ రెడ్డి గారు, లగడపాటి శ్రీధర్ గారు. అలాగా లాంచ్ చేసింది. ఇవాళ దాకా ట్రస్ట్ మీ అండి, లాస్ట్ 2 years have been the most eventful and happy days of my life అండి. ఈ సినిమా గురించి కొంచెం షార్ట్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ 20s, ఎంటరింగ్ 20s అండ్ టీన్స్. ఎందుకంటే మనం కాలేజ్కి అంటే డిగ్రీకి వెళ్ళేది అరౌండ్ 17 years వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకేం పర్టికులర్ ఎజెండా ఉండదు, ఇది అవ్వాలి, ఇది చేసేయాలి. 2021, 22కి దే ఫార్మ్ అన్ ఐడియా. ఇంటికి వెళ్ళి చెప్తాం, అమ్మ నాన్న నాకు ఇది అవ్వాలని ఉంది అని. ఒప్పుకుంటే ఫైన్, కూల్. ఒప్పుకోకపోతే స్నేహితం షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు ఐ గాట్ అన్ ఆడిషన్ ఫర్ ఉషా కిరణ్ మూవీ అండి, అండ్ ఐ వెంట్ ఫర్ ద ఆడిషన్, అండ్ దట్స్ హౌ నిన్ను కలిసాక కేమ్. సో ద రెస్ట్ ఆఫ్ ద మూవీస్ దట్ కేమ్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్నేహితం. సో అండ్ వీ హవ్ సీన్ ద ప్రొడక్ట్ హాస్ కమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, అండ్ ఇట్స్ లైక్ వెంకీ చెప్పినట్టు 20+ వాళ్ళందరికీ మూవీ సూపర్గా నచ్చింది, అండ్ ఇట్ హస్ గాట్ అ రియలీ గుడ్ మెసేజ్.
and I hope you all watch the movie and make it a really big success. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుందంటే ఇలాంటివి చేస్తుంటే నాకు ఎప్పుడు నేను ఏమైనా చేయాలి, ఇంకా వేరే చేయాలి అంటే కొత్తవి చేయాలి అనే ప్రోత్సాహం నాలో కలుగుతుంది. అలాగే ఈ ప్రోత్సాహిస్తున్నటువంటి ఈ పెద్దవాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. Snehageetam is to date one of the best movies I feel that we have done. మామూలుగా నేను సాంగ్స్ ఇది బాగుంది అది బాగుంది అని చెప్తాను. దీంట్లో నాకు I liked every song and visually it makes up 10 times for what you've heard audio. You know, today what you've heard visually naku there is such a beauty in it that is amazing. The youngsters, there's so much of youthfulness, the zest in the movie, and I'm very proud to have been a part of this team that has made this movie today. బేసికలీ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రతి వారి మనసులో ఉండేది స్నేహం, ప్రేమ, లక్ష్యం. స్నేహగీతం ఈజ్ ఆల్ అబౌట్ స్నేహం, ప్రేమ, లక్ష్యం. యూనో ఇట్స్ ఎ వెరీ కాంటెంపరీ స్టోరీ. అందరూ ప్రతిరోజు, ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ ప్రతిరోజు ఇంట్లో ఎదుర్కొనే విషయాలే ఇవి. చాలా స్ట్రైట్ నేరేషన్ చేశాను, సింపుల్ అండ్ హానెస్ట్ నేరేషన్ చేశాను. దానికి యూనో గుర్తింపు ఏంటంటే నిన్న సెన్సార్ బోర్డు వాళ్ళు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరబూసే, సంతోషమే మరి నిండే, నవలోకమే పిలిచిందే. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back tomorrow with more hot and spicy happenings in Telugu cinema. Until then, this is your Bobby signing off. Good night. Popcorn. సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. లోకల్